పగలంతా పరిచర్య చేసి రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడంట. నిజానికి మనం ప్రార్థన చేసేది 40 నిమిషాలు లేదా 30 నిమిషాలే. మిగతా 40 నిమిషాలు లేకపోతే ఒక 50 నిమిషాలు వాక్యం చెప్పుకుంటాం. ఇక ఆదివారం శనివారం తేడా లేకుండా పాటలు పాడుకుంటాం. పాటలు మాత్రం అందరం పాడుకుంటాం. టైం అంతా అక్కడే అయిపోతుంది. ప్రార్థన చేసిన సమయం చాలా తక్కువ. సమయం తక్కువ, ప్రార్థన మీద ఆసక్తి కూడా తక్కువ. కారణం లేకపోలేదు, అది మన తప్పు కాదు. శత్రువైన సాతాను రాత్రి అంతా పాటలు పాడుకోండి నీకు ఇబ్బంది లేదంటది, రాత్రి అంతా వాక్యాలు చెప్పుకోండి నాకు ఇబ్బంది లేదంటది. ప్రార్థన చేస్తామంటే మాత్రం ఊరుకోడు. వాడి స్థితిని మార్చేది చేతులెత్తి మోకరించిన ప్రార్థనే. ఏదైనా కుటుంబ వ్యవస్థలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, లోకంలో కానీ ఎక్కడైనా స్థితి మార్చేది ప్రార్థన ఒకటే. ప్రార్థనకి ఎందుకో అంత శక్తి ఉంది. అందుకే సాతాను ప్రార్థన చేయనివాడు. ప్రార్థన చేయడానికి మనకు కూడా మనసు రాదు. కావాలంటే మీరు చూడండి, ఎక్కడైనా ఎవరైనా ఒక 4 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు 2 గంటలు ఈజీగా మాట్లాడుకుంటాం, కదలకుండా, నించోని కానీ కూర్చొని కానీ. ఎలాగైనా ప్రార్థనకు మోకరిస్తే చూడండి 10 నిమిషాలకే మొత్తం డౌన్ అయిపోతాయి. ఈ సెంటరింగ్ చెక్కలు పెట్టి స్లాబ్ పోతే కర్రలు వంగిపోతాయి చూసావా, మోకాలు మెల్లిగా ఇటు వంగిపోతూ ఉండి డౌన్ అయిపోతాం. ఎందుకో 10 నిమిషాలకే మనం నిలబడలేం మోకాళ్ళ మీద. అది మన తప్పు కాదు, కానీ సాతానుగాడు మన మీద వేసే ఒక బలహీనత. అందుకే ప్రార్థనలో పోరాటం చేయగలిగిన వాడు జీవితాన్ని ఈజీగా జయించేస్తాడు. అందుకే మనం మొదటి నుంచి కూడా ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ప్రార్థనలో పోరాటం అలవాటు చేసుకోవాలి. ప్రార్థనలో మన అవసరత తీర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. అది మనకు చాలా అవసరం. ఆమేన్. కాబట్టి ఎలాగైనా దినదిన అభివృద్ధి, ఇలా మనం కలిసి నెలకొకసారి కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడం మనకు ఆశీర్వాదం. ఎందుకని ప్రార్థన చేయాలంటే, ఒకటి మన స్థితి క్షేమంగా మారాలి, మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మనం రేపు బాగుంటాం, మొదటిది. రెండవది, మనకివ్వబడిన బాధ్యత, సంఘక్షేమం మనకివ్వబడిన బాధ్యత. సంఘము అంటే మనం మాత్రమే కాదు, కానీ సమాజంలో ఇలాంటి బలహీనమైన మనుషులు, ఎంత నీచమైన ప్రవర్తన ముందుకెళ్తుందంటే చూడండి. నిన్నటి రాత్రి నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వస్తుంటే వచ్చేసరికి ఆడపిల్లలను తీసుకొచ్చి స్టేజి కట్టి ఎగిరేస్తున్నారు. అది మంచి సంప్రదాయం. దానికి పెద్దలు, ఉద్యోగస్తులు, గౌరవనీయులు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయటం. సమాజానికి ఏం నేర్పిస్తారో మరి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో లేరో, ఎంత చండాలం అనిపించిందో. దానికి ఏ పర్మిషన్ అక్కర్లేదు, ఏ పోలీస్ పర్మిషన్ అక్కర్లేదు, ఏ మైక్ పర్మిషన్ అక్కర్లేదు. మంచి మంచి సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు. అలాంటి వ్యవస్థలో ఉన్న వారిని బయటకు తీసుకురావాలంటే మూర్ఖులకు, ఈ తరానికి మాదిరి ప్రార్థన ఉండాలి అంతే. వేరే విధంగా మనం వాళ్ళని సంపాదించలేం. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడే వారిని క్షమించి కనికరించి మనకు అప్పగిస్తాడు. మనం వెళ్ళి వాళ్ళని పట్టుకురాలేం, మన మాటలు వినరు. ఎందుకంటే వాళ్ళు నిలువెత్తున సాతాను తంత్రాలతో నిండిపోయి ఉంటారు వాళ్ళ శరీరాలు, వాళ్ళ హృదయాలన్నీ. కాబట్టి ప్రార్థన ద్వారానే అలాంటి వాళ్ళని కూడా సంపాదించుకోవాలి. అన్ని ఊర్లల్లో ఉన్నారు, మన ఊరే కాదు, అన్ని ఊర్లల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ సంపాదించుకోవాలి. దానికి మనం ఒక ప్రిపరేషన్ ఉంటుంది. సంఘానికి ప్రార్థన చేసే వాళ్ళకి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మీరు చదివితే, చాలు. ఇప్పుడు జరుగుతున్న, బోధించబడుతున్న ప్రకటన గ్రంథానికి అనుసంధానమైన ఈ మాట, అంత్యదినముల గురించినటువంటి మాట. అన్నిటికీ అంతము సమీపంగా ఉంది. కాబట్టి మీరు మంచి బుద్ధి, ఆ మాట నోట్ చేసుకోండి, మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండి
ప్రార్థన చేయండి అన్నాడు. మెలకువగా ఉండే అనుభవం ఏంటో గత కాలంలో ఒకసారి మీకు చెప్పా. మెలకువగా ఉండటం అంటే అర్థం ఏంటంటే రాత్రులు మేలుకోమని కాదు, కానీ మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం, చాలా సీరియస్గా వినండి మాట. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? డబ్బుల కోసమా, పదవి కోసమా, లోకం కోసమా, పరలోకం కోసమా, చుట్టాల కోసమా, భర్త కోసమా, భార్య కోసమా, పిల్లల కోసమా, దేనికి నమ్ముకున్నావు అనేది నీకు ఒక క్లారిటీ రావాలి. నువ్వు అసలు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు దేవునిలో ఉన్నావని నీకు క్లారిటీ రావాలి. ఖచ్చితంగా నేను పరలోకం కోసమే నమ్ముకున్నానంటే ఒక హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళంతా నమ్ముకోలేదా? చెప్పలేదన్న, చాలామంది చెప్పలేదన్న. అని మీరు ఎందుకు నమ్ముకున్నారో తెలీదా, వినపడలేదా, అర్థం కాలేదా? నేను దేవుణ్ణి పరలోకం కోసం నమ్ముకున్నానంటే ఒకసారి హల్లెలూయా చెప్పు. ఏమన్నా అర్థం కాలేదా? లేదా ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు ఏదో ఒకటి చదువుతా, మళ్ళీ వెనకాల ఏదో ఒకటి చదువుతాడు అనుకోండి. పరలోకం కోసమే ప్రభువుని నమ్ముకుంటే ఇప్పుడు మనం చదువుకున్న ఆ మాటలో మెలకువ కలిగి ఉండండి, సమయము సమీపించింది అని రాయబడింది. ఈ మాట రాసి 2000 సంవత్సరాలు అవుతుంది. పరలోకం కోసం మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, అంతము సమీపమైంది, అన్నిటిని నేను ముగించేస్తాను, తుడిచిపెట్టేస్తాను, మరి పరలోకం సమీపించింది కదా, మరి ఇలాంటి సమయంలో మెలకువ కలిగి ఉండండి అన్నాడు. ఏం మెలకువ కలిగి ఉండాలి? నువ్వు దేనికోసమైతే సిద్ధపడుతున్నావో, దేనికోసం ప్రిపేర్ అవుతున్నావో దాని విషయంలో మెలకువ కలిగి ఉండండి అన్నాడు. అంతే. ఆ రోజు 10 మంది కన్నికలు దివిటీలలో నూనె పోసుకొని దీపం వెలిగించుకొని వెయిట్ చేస్తున్నారు. 10 మంది కన్నికలు ఎవరి కోసం? పెండ్లి కుమారుడి కోసం. వాళ్ళు ఎదురు చూస్తుంది పెండ్లి కుమారుడి కోసం. ఆయన ఎప్పుడు వస్తాడో అని కనిపెట్టుకొని ఉండాలి. ఆయన వచ్చేలోపు నూనె అయిపోయిద్దేమో, దీపం మారిపోయిద్దేమో జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. 5గురేమో ఇంకా రాలేదు కదా అని నిద్రపోయారు, 5గురేమో మెలకువగా ఉన్నారు. ఆయన రానే వచ్చాడు, మెలకువగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, నిద్రపోయిన వాళ్ళు విడవబడ్డారు. ఇప్పుడు చెప్పిన మాట కూడా అదే. నువ్వు ఎందుకు ప్రభువులోకి వచ్చావో, యేసయ్యను నమ్ముకున్నావో ఆ ఉద్దేశం కొరకు ప్రిపేర్ అయ్యుండు. ఎందుకు నమ్ముకున్నావు? దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు, ఈ మాయ లోకంలో నుంచి, ఈ వ్యాధి లోకంలో నుంచి, ఈ అసమాధాన లోకంలో నుంచి, మరణకరమైన ఈ పరిస్థితిలో నుంచి దివ్యమైన బాధ లేని, ఆలోచన లేని, దుఃఖము లేని, రాత్రి పగలు లేని, అక్కడ సమస్య ఉండదు, అలాంటి ఒక శ్రేష్టమైన రాజ్యానికి నేను వెళ్ళిపోతానని నిరీక్షణ ఉంది. మరి ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన చెప్పకనే చెప్పాను నేను వస్తానని, సమయం ఆసన్నమైందని. ఇప్పుడు చదువుకున్న మాటలు కూడా అన్నిటి అంతమో సమీపమై ఉంది అని ఉంది. మరి ఈ మాట ప్రకారం ఆయన వస్తాడు. మరి వస్తే 5గురు నిద్రపోయిన కన్యకల్లాగా ఉన్నామా, మెలకువగా ఉన్న 5గురు కన్యకల్లాగా ఉన్నామా పరీక్షించుకోవాలి. మెలకువ, ఆయన రాకడ కొరకు మెలకువ. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ నూనె అయిపోయిందో లేదో పరీక్షించుకునేటట్లు ఉండాలి. ఏందా నూనె? ఇది వస్తుందా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ముందు జరిగింది కొంచెం పాస్ వినబడుతుందా? మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మా చర్చిలో వాయిద్యాలు వాయించేవారు, ఇంకా మహేష్ రావట్లేదని కాదు, ఇంకా కీబోర్డు, తబలా, ప్యాడ్ వాయించేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం. ఇది సాల్వ్, ఇది 0.01%, ఇంకా 1% కూడా రాదు. శ్రేష్టమైనవి ఉన్నాయి కానీ బాగా పెట్టచ్చు, ఎందుకంటే అది రావట్లేదు. వారం కుదరట్లేదు. ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి. చేయకపోతే మీ ఇష్టం, మీరు లెక్క చెప్తారు. దివిటీలో ఉన్న నూనె
అయిపోయిందో లేదో అని వాళ్ళు మెలకువగా ఉండి చూసుకున్నట్లుగా మనం కూడా గమనించుకోవాల్సిన నూనె ఏంటంటే భక్తి అనే నూనెను గమనించుకోవాలి. మెలకువకుంటేనే తెలుస్తుంది. అది ఆత్మీయతలో నిద్రపోతే తెలియదు. నిద్రపోయే వాడికి ఏం తెలుస్తుంది? కొంతమంది నిద్రపోతుంటారా, వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవు కూడా చూసుకోరు, అదొక రకమైన నిద్ర. కొంతమంది నిద్రపోతుంటారా, ఈ పక్క నుంచి చొలుగారిపోతుంటారు, అదొక నిద్ర. కొంతమంది నిద్రపోతుంటారా, ఆ కలవరాలు ఇవి కాదు, వాళ్ళు పెట్టే కూరక ఇంకా పక్కన ఉన్నప్పుడు చచ్చిపోతాడు. ఒక్కడు AK-47 పెట్టినట్టు పెడతాడు, ఒకడేమో రైలు పోయినట్టు పోతాడు, ఇంకొకడేమో సారం కొట్టినట్టు పడుతుంటాడు. విచిత్రమైన మనుషులు నిద్రపోయేటప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితిగతి అర్థం కాదు. నిద్రపోయే ఆత్మీయుడికి అనిపిస్తుంటుంది నేను బాగానే ఉన్నాను, వాడు బ్రహ్మాండమైన కళలో విహరిస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటాడు. ఆత్మీయతలో నిద్రపోయేవాడికి నేను ప్రార్థనలో ఉన్నానా, నా భక్తి బాగుందా, నేను పరిశుద్ధతలో ఉన్నానా, నా కుటుంబం సిద్ధపాటు ఉందా, ప్రభు ఈ రాత్రి వస్తే నేను నిశ్చయముగా దేవుని రాజ్యానికి వెళ్తానన్న నిశ్చయత ఉండదు. ఉందనుకుంటాడు కానీ ఉండదు. కానీ అలాంటి పరిస్థితి కనుక ఒకవేళ వస్తే మనం విడవబడతాం. విడవబడితే ఎంత భయంకరంగా ఉంటుందో నిన్న సండే, అంతకు ముందు సండే, ఈ 2 ఆదివారాలు చెప్పిన వాక్యం మీకు అర్థం అయ్యి ఉండాలి. పాటి ఆ భయంకరమైన శోధన మనం తప్పించుకోలేము. దేవుని ఎదుటి నుంచి మొదటి పునరుద్ధానం ఎత్తబడకపోతే ఆ పాతాల వేదనను మనం తట్టుకోలేము. మీరు అనుకోవచ్చు ఇది జరుగుతుందా అని, అస్సలు కలలో కూడా మాట అనుకోమాకండి. మీరు అనుకున్నారు ఎప్పుడైనా ఫోన్పే ఒకటి వస్తుందని, జస్ట్ ఫోన్లో కొడితే డబ్బులు అవతలోకి వెళ్ళిపోతాయి అనుకున్నారా? మీరు అనుకున్నారా ఎప్పుడైనా సెల్ ఫోన్ అనేది ఒకటి వస్తుంది గాల్లోనే మొత్తం అయిపోద్దని? మీరు అనుకున్నారా ఈ టెక్నాలజీ ఇంత మిడిమేళంగా తయారవుతుందని అనుకున్నారా? అనుకోలే. మనం అనుకోని విధముగానే జరుగుతున్నాయి అన్నీ. రేపు కూడా ఇలాగే జరుగుతాయి. కాబట్టి మెలకువగా మన భక్తి విషయంలో ఖచ్చితంగా మీకు మెలకు ఉండాలి. ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోవాలి. వర్షం వస్తుంది, ఇల్లు బాగుందా లేదా, కారిపోతేమో, మరి 3 రోజులు తుఫాను వస్తే తినడానికి బియ్యం ఉన్నాయా లేవా, గ్యాస్ ఉందా లేదా, ఈ వివేచన, ఈ పరీక్షించుకోవడం కుటుంబ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో ఎలా ఉంటాయో ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి దేవుడు రాకడ సమీపం అయితే నేను ఏ స్థితిలో ఉన్నా, నా భక్తి ద్వారా నేను దేవుని రాజ్యానికి వెళ్ళగలనా, నా కుటుంబాన్ని నేను సంపాదించుకున్నాను, మా అమ్మ ఏమైపోయింది, మా నాన్న ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతారన్న మెలకువ మీకు ఖచ్చితంగా ఉండునుగాక. కాబట్టి ఆ మెలకువ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలంట. ప్రార్థన చేసుకోవాలి. ఎట్లా? మన పితరులు కొంతమంది మెలకువగా ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఎలా చేసుకున్నారంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతాం. యోబు పుస్తకం యోబు వారి కుమారులు పాపము చేసి హృదయంలో ఏమైనా దేవునికి వ్యతిరేకంగా చేశారేమో అని యోబు పిల్లలు ఎప్పుడు ఆ పాఠంలా దేవుణ్ణి దూషించలా, చెడ్డ సహవాసాల్లో పిల్లలు లేరు. కానీ యోబు ఆలోచన, ఒకవేళ నా పిల్లలు బయటికి వెళ్తున్నారు కదా, హృదయంలో ఏమైనా దేవుని దూషిస్తారేమో, దేవుడి గురించి చెడ్డగా మాట్లాడతారేమో, శాపం వస్తే నరకానికి వెళ్ళిపోతారు అని ఆ పిల్లల్ని ఉదయాన్నే లేపి అరుణోదయమైన ఒక బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించేవాడంట. అంటే ఇప్పుడున్న ఈ కొత్త నిబంధనలు మనం ఒకవేళ యోబులాగా ఆలోచన చేస్తే, మన పిల్లల గురించి కానీ మన కుటుంబం గురించి కానీ మనం ఆలోచన చేస్తే, వారు ఎక్కడైనా దేవునికి దూషణకరమైన మాటలు ఉంటాయేమో అని కనుక మనకు అనిపిస్తే మనం వేపునే లేచి స్తోత్ర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని? ప్రభువా, గడిచిన దినమంతా ఒకవేళ నా పిల్లలు ఏమైనా నిన్ను దూషించారేమో, ఆయాస్కరంగా మాట్లాడారేమో, నిన్ను అవమానించారేమో, నీకు వ్యతిరేకంగా తలంచారేమో, చేశారేమో, అయ్యా వారి నిమిత్తమై నేను మోకరించి క్షమాపణ అడుగుతున్నానయ్యా అని మనం పెద్దవారిగా మనం ఆత్మ సంబంధమైన పిల్లల కొరకు దేవునికి ప్రార్థన చేయాలన్న. ఆమేన్. ఈ మెలకువ ప్రతి ఒక్కరికి నిశ్చయముగా ఉండునుగాక. ఇప్పుడు ఆలోచన ఏంటి? మనలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఒకవేళ ఇంతవరకు నీకు ఎక్స్పీరియన్స్ లేదనుకో నిద్రపోతున్నట్టే.
ఆత్మీయతలో నువ్వు చల్లారిపోయినట్టే, నిద్రపోతున్నట్టే, దేవుడికి చాలా దూరం అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యమే. నిర్లక్ష్యానికి సంబంధించిన ఆ శిక్ష ఫలం, నిర్లక్ష్యానికి సంబంధించిన నష్టం ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఒకరోజు గొప్ప కూలి గుండెలు బాదుకునేటట్లు జరుగుతుంది నీ పరిస్థితి. నిర్లక్ష్యం అంత ప్రమాదకరమైన. సింపుల్, దేవుడు చెప్తున్నాడు మెలకువగా ఉండు అన్నాడు. మెలకువగా అంటే పొద్దుగులు అగ్గిపుల్లలు పెట్టుకొని కంటి రెప్పలకి నిద్రపోకుండా ఉండమని దేవుడు చెప్పట్లా. నిద్రపోయినా, మెలకు ఉన్నా, పని చేసినా, ప్రయాణం చేసినా, ఏం చేసినా, ఏం చేస్తున్నా, పిల్లలు ఎలాగున్నారు, సంఘం ఎలాగుంది, సేవ ఎలాగుంది, ఆత్మీయ జీవితం ఎలాగుంది, నేను చచ్చిపోతే పరలోకం వెళ్తానా, నా పిల్లలు వెళ్తారా, నా భార్య వెళ్తుందా, నా తల్లి వెళ్తుందా, నా తండ్రి వెళ్తుందా, నా సహోదరుడు వెళ్తాడా, వాడు పనికిపోలేడు, ఈ మధ్య చెప్తే చర్చకి రావట్లేదు, ఆయన ఏమో చెప్తే లోపడట్లేదు, వాళ్ళ గురించి ఒక విజ్ఞాపన బలిపీఠం కట్టి నిత్యము స్తుతి వినబడేటట్లు చేయాలి. ఆ బలిపీఠం మీద గట్టి చెప్పు హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఉండకపోతే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని వేస్తున్నాం. ఆమేన్. యోగు చేశాడు, మనం కూడా అలా చేయడం కాక. రెండో ఎక్స్పీరియన్స్ చెప్తా, అంటే మెలకు ఆత్మీయ జీవితంలో మెలకుగా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్తున్నా. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. చాలా యూట్యూబ్లో మెసేజ్ పెడుతున్నారు, వాయిస్ లేదు అన్న, మైక్ తీసుకుని చెప్పన్నా. కొంచెం సౌండ్ పెట్టు, బేస్ తగ్గించు. ప్రైజ్ లార్డ్. ఏం చదువుకున్నావు? చాలా. ఆత్మీయ జీవితంలో మెలకువగలిగిన అనుభవం ఎలా ఉంటుందో ఇంకొక మాట చెప్తున్నాడు దేవుడు. ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయడానికి, అనేకుల ఆశీర్వాదానికి కారణముగా అబ్రహామును నిలబెట్టడానికి ఏంటి రీజన్ అంటే, అతడు చాలా మెలకువ కలిగి ఉన్నాడు, అందుకే నేను అతన్ని ఆశీర్వదిస్తున్నాను, అతన్ని గొప్ప చేస్తున్నాను, అతనికి విరోధంగా లేచిన ప్రతి శత్రువును అణిచివేస్తున్నానని దేవుడు అబ్రహాం గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఆయనకున్న మెలకువ గురించి చెప్తున్నాడు. ఒకవేళ నేను అతనికి డబ్బు ఇస్తే, ఒకవేళ నేను ఆయనకు ఉద్యోగం ఇస్తే, నేను ఆయనకి ఇల్లు ఇస్తే, నేను ఆయనకు వాహనం ఇస్తే, నేను ఆయనకి పిల్లల్ని ఇస్తే, నేను ఆయన్ని ఆశీర్వదిస్తే, మాంసం దీని ఎముకలు మెల్లో వేసుకుని తిరగడో, మరి ఏం చేస్తాడు? ఆయన కలిగింది ఏదైనా, ఇదిగో దేవుడి వల్ల బతికాం, దేవుడి వల్ల ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని కృప ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచింది, దేవుడే లేకపోతే మన బతుకులు ఏమైపోయాయో, మన అలవాట్లు, మన ఆచారాలు, మన పద్ధతులు, మన బతుకులు ఇలాగున్నాయి, కానీ ఈరోజు దేవుని నమ్ముకోవడం వల్ల ఆయన కృపను బట్టి మనం ఇంత స్థితిలో ఉన్నాం అని ఆయన పిల్లలకంట అబ్రహాం ఎప్పుడు ఉపదేశం చేస్తాడంట. ఆమేన్. ఇంకా చేయలా, చేస్తాడని దేవుడు నమ్ముతున్నాడు. ఎంత మెలకువగా అబ్రహాం చూడు, బ్లూ ప్రింట్ వేసుకొని కూర్చున్నాడు. ప్రభా 2025లో ఒకవేళ నా పట్ల నీ ప్రణాళిక ఇలాగుంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన ఇల్లు ఇలాగుంటుంది, ఇన్ని వాక్యాలు ఉంటాయి, నువ్వు ఇచ్చిన ఉద్యోగంలో ఇంత ఘనత ఉంటుంది, నువ్వు ఇచ్చిన పనిలో ఇంత ఆశీర్వాదం ఉంటుంది, నువ్వు ఇచ్చిన పిల్లలకి ఈ పేర్లు పెడతాను, ఇవి నేర్పిస్తాను, ఈ భక్తిలో నడిపిస్తాను అని ఏమీ లేకముందే అబ్రహాం మేలుకొని స్కెచ్ గీసుకుంటున్నాడు. నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదిస్తే, నన్ను నువ్వు దీవెనకరంగా మారిస్తే, నాకు ఇచ్చిన రక్షణను నేను ఇంత దేదీప్యమానంగా నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా అని అబ్రహాము ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు.
అబ్రహాములాగా మనం మెలకువగా ఉందాము గాక. అబ్రహాముకు లేకముందే అన్ని ఆలోచనలు చేస్తే, దేవుడు ఆలోచన ఎరిగి నమ్మితే ఆల్రెడీ నీకు ఉన్నాయి. అబ్రహాముకు ఇవ్వాల్సినవన్నీ నీకు ఇచ్చాడు. నువ్వు ఎట్లా ఉండాలి? ఇంకా ఒకసారి ఆలోచన చేయి. ఒక్క పిల్లోడు పుడితే చాలయ్యా, ఒక్క పిల్లోడు పుడితే చాలయ్యా, ఇంత ఆశీర్వాదం ఇచ్చావు అని అబ్రహాం ఆశపడితే, ఒక్కడేంద్రా ఆకాశ నక్షత్రాలంత పిల్లలు ఉంటారు, నీకు అన్ని నక్షత్రాలు అంతమంది పిల్లలు ఉంటారు అని దేవుడు అనుకొని ఒకరినిచ్చాడు ముందు ట్రయల్కి. ఆ ఒక్కరినిచ్చిన తర్వాత ఇంకా దేవునికి స్తోత్రం, ఆయనతో మనకు పని లేదని, రావాల్సిన ఆశీర్వాదం రావాల్సిన మంచి జరిగిన తర్వాత, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అని చెప్పలా, నిలబడ్డాడు. అయినా చూద్దామని నీ ఒక్కగానైనా నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టమంటే సంకోచించలేదంట అబ్రహాము దేవుడి విషయంలో. ఏం చెప్పాడో దాన్ని చేశాడు. మనమైతే ఆ ప్లేస్లో మామూలుగా ఏదైనా ప్రమాదం జరిగితే, ఇబ్బంది జరిగితే, ఆటంకం జరిగితే ఎందుకు ఇలా జరిగిందని బయటికి అనకపోయినా అంతరంగంలో దేవుడి మీద బహుగా కోపాన్ని వ్యక్తపరుస్తాం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని కూడా అనుకోము. అసలు నాకెందుకు ఇట్లా జరిగింది అనుకుంటాం. అంటే పక్కనోడు జరిగితే మనకు బాగానే ఉంటుంది, నాకెందుకు ఇలా జరిగింది అనుకుంటాం. కానీ దేవుడు అన్యాయం చేయడం అసంభవం అని లేఖనంలో ఉంది. ఆయన ఏం చేసిన న్యాయమే, మరణం కూడా మన విషయంలో ఆయనకు న్యాయమే. ఆమేన్. దాన్ని మనం అంగీకరించలేం, ఎందుకంటే దేవుడి క్రియలు మనకు అర్థం కావు, దేవుడి నిర్ణయాలు మనకు అంతుబట్టవు. కనుక మనకి నష్టమైన, మరణమైన, బాధ అయినా అది దేవుడికి న్యాయమేనని మనకు అర్థం కాదు. అందుకే ఈ విషయంలో ఈ ఆధ్యాత్మికమైన మనకిచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయుష్కాలాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని లెక్కగట్టుకునే విషయంలో కలిగిన నష్టమైన, దోషమైన, కలిగిందేదో కలిగింది, దాని విషయంలో దేవుడి మీద సనగకుండా, గొనకుండా స్థిరపడగలిగినటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నావో లేదో, మెలకువతో ఉన్నావో లేదో పరీక్షించుకుందాం గాక. ఆమేన్. అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారా, మాకెందుకయ్యా ఈ అగ్ని లాంటి శ్రమలు అని వాళ్ళు అనుకోలే. ఆల్రెడీ మెలకువగా ఉన్నారు. ఒక మాట అంటారు నెబుకద్నెజర్తో, రాజా వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే ఏసై, ఇందులో నుంచి మా దేవుడు మమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా మేము చచ్చిపోతాం తప్ప దానికి మాత్రం నమస్కారం చేయం. ఎంత క్లారిటీ ఉన్నారో చూడండి. వాళ్ళు మెలకువగా ఉన్నారు ఆత్మీయ జీవితంలో. ఇది రెండోది. ఇంకొక ఆయన ఉన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే మేలని చాలండి. ఈయన ఎంత మెలకువగా ఉన్నాడు చూడండి. ఇప్పుడు మనం అంతా దేనికోసం పరిగెడుతున్నామో దాన్ని అంతటిని ఆయన ఎదురు వస్తున్నాడు మనకి. అన్నా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తెల్లవారితే మన ప్రయాణం, మన పరుగు దేనికోసమో. కోటి విద్యలు ఆయన చాలా తప్పు చెప్పిన ఆయన ఎవరో, మనకు కూడలేదా? ఉంది. అయినా మన విద్యలు మారిపోతా ఉన్నాయి. కానీ ఈరోజు మనం దేనికోసం పరిగెడుతున్నామో, పరిగెడుతుంటే మోసే ఎదురు వస్తున్నాడు. ఏందయ్యా నువ్వు ఇటు వస్తున్నావు, మేమందరం ఇటు పోతుంటే అంటే, వారు పిచ్చోళ్ళారా, అదంతా పెంటరా, దరిద్రం రాదే, పాపం అది, వ్యర్థం అది. దేవుని సన్నిధిలో శ్రమ అనుభవించుదాం పదా. మనం ఈ తిక్కలోడు ఈ మోసేకి జ్ఞానమే లేదు, నువ్వో మేము పోతున్నాం అని చెప్పి ఎదురు వెళ్ళి మనం పరిగెడతా ఉన్నాం. మెలకువగా ఉండాల్సిన విషయం ఏంటంటే, మనల్ని లోకం ఏదైనా ఆకర్షిస్తుందా దేవుని సన్నిధి కంటే ఎక్కువ? ఈ లోకం దేవుని రాజ్యాన్ని మరిచిపోయేటట్లుగా చేసి మనల్ని మెస్మరైజ్ చేసే అనుభవం ఏదైనా ఉందా?
నాగరికత కానీ, డబ్బు కానీ, పదవి కానీ, లోకాశ కానీ, ఫ్యాషన్ కానీ, ఏదైనా ఈ లోక సంబంధమైనది మనల్ని ఆకర్షిస్తుంటే నువ్వు ఆత్మీయతలో పడిపోయావు, ఆత్మీయతలో నిద్రపోతున్నావు అని గుర్తుపట్టుకో. మోషే ఆల్రెడీ అన్నీ ఉంటే వాటిని వదిలేసి బయటకు వస్తున్నాడు అంటే అర్థమైందా మీకు? ఆ మధ్య ఒక ఆయన కూటానికి వచ్చాడు, ఇద్దరం ఒకే కూటంలో ఉన్నాం, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఆయన ఏం చేసేది తెలుసా? ఇట్లా పెట్టుకొని చేతులు ప్రార్థన చేస్తామంటే చేతికి మంచి పెద్ద ఉంగరం ఉంది. నేను అడిగాను, ఏం పాస్టర్ గారు మంచి ఉంగరం పెట్టావే అంటే, అదే ఒక ఆమె ఈ మధ్య అనురాలు ప్రభు నమ్ముకుంది, నమ్ముకుంటే పరిచర్య చేస్తానని కానుకలు పెట్టలేసింది, అందుకని నేను తగిలించుకొని తిరుగుతున్నాను. ఆమె పెంటాన్ని ఇసిరేస్తే ఈ నెత్తికేసుకొని తిరుగుతున్నాడు. ఎంత దరిద్రం ఒకసారి ఆలోచన చేయండి. అందరూ వదిలేస్తుంటే ఈయన ఇప్పుడు బయలుదేరిండి అవి తెచ్చుకోవడానికి. నిద్రపోతుండో మొత్తం అయిపోయిండో ఆలోచన చేయండి. ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఏం కావాలో దానికోసం వెంపర్లాడాలి, దానికోసం పరిగెత్తాలి. ఆయన రాజ్యాన్ని గురించిన సంగతిని తెలుసుకొని ఇంకెంత గొప్పగా ఉంటే మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది పరలోకంలో. బ్యాంకింగ్ మేనేజర్లు, కలెక్టర్లు సైతం రిజైన్ చేసి దేవుని సేవ చేసిన రోజులు మన పితరులు ఎందరో ఉన్నారే. పిహెచ్డీలు చేసి గొప్ప గొప్ప చదువులు పక్కన పెట్టి ఆయన రాజ్యం కొరకు ఆత్మలు సంపాదించి ఆయన దగ్గర ఘనత పొందాలని, శాశ్వత కాలం పరలోక మహిమను సంపాదించాలని ఎందరో ఆత్మల కోసం పరిగెడితే ఇప్పుడు మనం చిన్నదొకటి పట్టుకొని, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు చిన్నదొకటి పెట్టుకొని మన కళ్ళ ముందు దానికోసం పరిగెడుతున్నామే. నిద్రపోతున్నామా? మెలకువగలిగి ఉన్నామా ఆత్మీయతలో? ఒకసారి పరీక్షించుకోండి. ఇంకొక ఆయన గురించి చెప్తా, చివరి ఆయన, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చాలా. ఇక్కడ దైవజనుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను దేనికోసము స్టార్టింగ్లో మీకు మాట చెప్పా, మీరు ఎందుకు ప్రభువు నమ్ముకున్నారు, ఎందుకు దేవుని మందిరంలోకి వచ్చారో అని ఒక మాట అడిగా. ఎందుకని నేను ప్రభువులోకి వచ్చానో, ఎందుకని మోకరించానో, ఎందుకని భక్తి చేస్తున్నానో దానిని ఇదివరకే పట్టుకున్నానని నేను అనుకోలేదు. కానీ చదువును ఒకసారి మళ్ళీ చదువు. ఏ విధము చేతనైనా 12 వచ్చిన చదువు. కానీ పట్టబడితునో పరిగెత్తుచున్నాను. చాలండి, చాలు. ఆయన అంటాడు, నేను ఎందుకని ప్రభువులోకి వచ్చానో, ఏ ఉద్దేశంతో ఈ సేవను భుజాల మీద ఎత్తుకున్నానో దానిని సంపూర్తి చేసుకోవాలని, అది నెరవేరాలని మెలకువ కలిగి నాకు లాభకరమైన వాటిని, నాకు ఉపయోగకరమైన వాటిని పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఒక ఆయన సేవలో తారసపడ్డాడు. నాకు ఏందో, నాకు అందరు ఇట్లాంటి వాళ్ళు తగులుతారో అవి నాకు బాగా గుర్తుంటాయి. ఉద్యోగంగా ప్రసంగం చెబుతున్నాడు. నేను ఆయన సాక్ష్యం అడిగా, అన్న మీరు ఎట్లా ప్రభుని నమ్ముకున్నారు, ఎప్పుడు ప్రభుని నమ్ముకున్నారు, సేవా దర్శనం ఎలాగా అని అడిగితే ఆయన అన్నాడు, నాకు దేవుడు పని చేయాలని ఆశయ అన్నాడు. మంచిదే. ఎట్లా ప్రభుని నమ్ముకున్నారు? ఇట్లా సో అని చెప్పాడు. మంచిదే. మీ పరిచర్య ధర్మం గురి అయిందంటే ఆయన అన్నాడు, నేను టీచర్ని లాంగ్ లీవ్ పెట్టి వచ్చాడంట 2 ఏళ్ళు. అంటే
కుదిరి అంత బాగా ఉందనుకో సేవ, ఏదైనా తేడా పడిందనుకో మళ్ళీ వేసుకుంటాడు సంచి మెల్లో పోతాడు. క్లారిటీ లేదు. కానీ దైవజనుడైన పౌలు గారు అంటారు, నేను ఎందు నిమిత్తము ప్రభువుని నమ్ముకున్నానో దానిని నెరవేర్చుకోవడానికి నాకు దొరికిందిలే, నాకు అర్థమైందిలే, నాకు అంతా తెలుసులే, నేను పాట పాడగలను, ప్రసంగం చెప్పగలను, ఆరాధన చేయగలను, ఆత్మల్ని రక్షించగలను అని నేను అనుకోనను. కానీ లాభకరమైన దాన్ని పెంటగా ఎంచుకొని యేసు యొద్దకు గురి కలిగి ప్రయాణం చేస్తున్నాను, పరిగెత్తుతున్నాను అంటాడు. ఆమేన్. ఈ రాత్రి మనం ఆయన సన్నిధిలో ఉన్న మనం ఎందు నిమిత్తం ప్రభువుని నమ్ముకున్నామో, నమ్ముకున్న ఆ రక్షణ మన జీవితంలో సంపూర్ణం అవుతుందో లేదో గుర్తుపట్టి మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడో, దేవుని మందిరానికి వచ్చిన నీతో ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడతాడు కదా, ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు కదా. మరి ఆయన మాట్లాడేటప్పుడు ఎవరిని రక్షించమన్నాడో, ఏ ఆత్మని బలపరచమన్నాడో, నిన్ను ఏ తీర్మానం చేయమన్నాడో, ఏ మొక్కుబడి చేయమన్నాడో, నిన్ను ఎంత ప్రార్థన చేయమన్నాడో, లోకానికి ఎంత వేరవమన్నాడో, అవిశ్వాసాలకు ఎంత దూరంగా ఉండమన్నాడో, లోకానికి నీకు పొత్తు ఏమి వద్దని చెప్పాడో, ఈ మాటలన్నీ నువ్వు విన్నావు కదా. ఎంత తగ్గించుకోమన్నాడో, ఎంత పరిశుద్ధంగా ఉండమన్నాడో, ఎంత విధేయత చూపించమన్నాడో, ఎంతవరకు క్షమించమన్నాడో, ఇవన్నీ విన్నావు కదా. మరలా కుక్కలాగా అక్కడ పోయి వాంతి చేసుకొని ఒక గంట తిరిగి ఏముందని చెప్పి మళ్ళీ ఎవరు చూస్తున్నారులే అని చెప్పి మళ్ళీ వాంతి చేసుకుని దాన్ని తిన్నట్టుగా విశ్వాసి అయిన జీవితంలో మనం ఒకవేళ అలాగ బతికితే, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మాంత్రికులు కుక్కలు దేవుని రాజ్యానికి రారు అని. నాకు భలే విచిత్రం అనిపించింది. అసలు కుక్కలు ఎందుకు వస్తాయి దేవుని రాజ్యానికి అనుకున్నాను నేను. దేవుని రాజ్యంలో జంతువులు ఉంటాయా, కుక్కలు ఉంటాయా? ఎందుకు రాశాడు ఆ మాట అంటే, ఏ వ్యక్తితో దేవుడు మాట్లాడితే అవును అని ఆమెనని మరలా వెళ్ళి అదే జీవితంలో కొనసాగుతాడో ఆ వ్యక్తికి దేవుని రాజ్యము లేదు. సూటిగా చెప్పాడు దేవుడు, క్లియర్గా చెప్పి, మారు మనసు పొంది ఆయన క్షమించినట్లుగా, ఆయన మన అపరాధములను క్షమించినట్టుగా నీవు క్షమించాలి. ఆయన ఆత్మల కొరకు ఎలా త్యాగం అయ్యాడో నువ్వు త్యాగం అవ్వాలి. ఇది క్రైస్తవ్యం, ఇది జీవితం. ఈ మెలకువ మనకు ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఒకవేళ లేదనుకో వెంటనే ఆయన అంటాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఉదయం చేశాడు, మధ్యాహ్నం చేశాడు, సాయంత్రం చేశాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. దావీదు 7 మార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి 12 సార్లు ప్రార్థన చేశాడు అన్నాడు. అసలు దావీదు లైఫ్ స్టైల్ చూస్తే వేకువనే పక్షుల కంటే ముందు, పక్షులు ఎన్ని గంటలకు లేస్తాయో మీకు తెలుసు, పక్షుల కంటే ముందు లేస్తాడంట. ఆయన కంటే ముందు ఆయన వాయిద్యాలు ఎదురు చూస్తాయంట. ఇంకరా దేవుణ్ణి స్తుతించు, నా ద్వారా దేవుని గణపరచని 10 తంతుల సితార దావీదుని లేపిద్దంట. ఏంటా ఎక్స్పీరియన్సు? నాకు కొంతమంది తెలుసు, ఖచ్చితంగా 4 గంటలకి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, విస్తారమైన కష్టజీవులు ఖచ్చితంగా 4 గంటలకు లేచి నాకు మెసేజ్ పెడతారు. ప్రతిరోజు 4 గంటలకు మెసేజ్ పెడతారు, మేము లేచాము, నువ్వు లేచావా లేదా అని ప్రార్థన చేసుకోవడానికి. రాత్రి 2 గంటలకైనా పడుకోండి, 2 గంటలకు పడుకొని మళ్ళీ 4 గంటలు లేచి ప్రార్థన చేసిన అనుభవాలు వాళ్ళ జీవితంలో నేను చూసా. ప్రయాసతో దావీదు 4 గంటలకే లేచేవాడేమో, 3 గంటలకే లేచేవాడేమో. 40 దేశాల మీద అధిపతిగా ఉన్న వ్యక్తి, ఎంతమంది మినిస్టర్లు, ఎంతమంది రాజులు, ఎంతమంది సైన్యాధిపతులు, ఎంతమంది శతాధిపతులు ఆయన కలిసేవాళ్ళు, ఎంత రాజ్య పరిపాలన, ప్రజల యోగక్షేమాలు. ఎన్ని రాజ్యాలు చూడాలి? నెలకు 30 రోజులు, రోజు ఒక రాజ్యం చూసినా ఇంకా 10 రాజ్యాలు ఆగిపోతాయే. 40 దేశాలు చక్రవర్తి అయినా. మరి అంతమందిని కవర్ చేసి కూడా మరలా వేకునే 3-4 గంటలకే లేచి అక్కడి నుంచి దేవుని స్తుతించుకుంటూ ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న కాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, రాత్రంతా దేవుని వాక్యాన్ని ఏరదాకా చదువుతాడో తెలియదు. మేబీ 12 దాటిద్ది అనుకుంటా ఆయన లెక్క ప్రకారం. రాత్రంతా దేవుని వాక్యాన్ని చదివి మరలా పండుకొని ఎంట నిద్రవాడు. కొంతమందికి నాకు భలే అనిపిస్తుంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ వేసినట్టు, ఫ్యాన్ తిరిగినట్టు, లైట్ ఆగినట్టు పడుకోవటం వెళ్ళిపోతారు డీప్ స్లీప్లోకి. ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయింది ఆ మనిషికి. కానీ దావీదు పడుకొని చదివిన వాక్యాన్ని నెమరేసుకుంటాడంట. ఆ మాట అన్నాడు కదా,
ఆ మాట ఇటు చెప్పాడు కదా, ధర్మశాస్త్రం ఇటు రాసింది కదా, బా ఎంత మంచి సంగతి, నా గురించి ఎట్లా ఉంది, మా పితరుల గురించి ఎట్లా ఉంది, దేవుడు ఇలాంటి అద్భుతాలు చేశాడని ఆ మాటలన్నీ ధ్యానం చేసుకుంటాడంట. చేసుకొని ప్రభువా ఎప్పుడయ్యా నేను నిన్ను చూసేది, ఎప్పుడయ్యా నేను నిన్ను కలిసేది, నీ ఎదుటికొచ్చి పాట పాడేది ఎప్పుడయ్యా అని దేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని దావీదు ధ్యానం చేసి చేసి ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. మరలా తుల్లిపల్లి వేస్తాడంట వేకునే దేవుని మరలా స్తుతించడానికి. ఇది ఆయన సైక్లింగ్, ఇది ఆయన దినచర్య. ప్రతి దినం అదే ఒకే మాట అంటాడు, నువ్వు బతికిస్తే నీకు స్తుతి చెప్తా, నువ్వు తీసుకుంటే నిన్ను చూస్తా. ఇంకా వేరే కాన్సెప్ట్ లేదు. ఈ సింహాసనాలు ఇవన్నీ నాకు దిగదుడిపే నిన్ను స్తుతించే విషయంలో నాకు అవసరమే లేదు. నాకు ఆ గొర్రెల దొడ్డే మేలు. అక్కడైతే అసలు నా దగ్గరికి ఎవడు రాడు, 24 గంటల స్తుతి చెప్పొచ్చు నీకు అనుకుంటాడు దావీదు. ఏం తీర్మానం చూడండి దావీదే, ఏం ఆశ చూడండి. ఇలాంటి సంగతులు ఎరిగి కూడా తొందరగా ప్రార్థన అయిపోతే బాగుండు అనుకున్నామంటే వాళ్ళు తొందరగా చచ్చిపోవటం మేలు. ఇంకెందుకు, ఇంకా ఇంటికాడ ప్రార్థన చేసేది లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు, చర్చిలో ప్రార్థన లేదు. ఇలా సమాజంగా కూడినప్పుడు కూడా ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడా, బతికి ఉన్నానన్న పేరు మాత్రమే. ప్రకటన గ్రంథంలో చెప్పిన సంఘానికి నువ్వు దగ్గరగా ఉన్నావు అని గుర్తుపట్టు. వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యం. పర్సనల్గా మనం ఖచ్చితంగా దేవునితో గడపాలి. కుటుంబంతో కలిసి, సంఘంతో కలిసి, సమాజంతో కలిసి మనం దేవుని ఆరాధించాలి. ఇది సంఘానికి దేవుడిచ్చిన నియమం. ఈ విషయాలలో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలలో యోబులాగా కుటుంబం నిమిత్తమై విజ్ఞాపన చేసే విషయంలో కానీ, అబ్రహాములాగా పిల్లల ఆధ్యాత్మిక జీవితాలు భవిష్యత్తులో ఇలా ఉండాలని నేను మన లైవ్ చూస్తాడు ఆయన, నాకు తెలుసు. చక్రవర్తి అని ఒంగోలు దగ్గరే ఉంటాడు, మన జాన్పాల్ అన్న వాళ్ళ ఫ్రెండు, అమెరికా వెళ్ళాడు, బాగా డబ్బు సంపాదించాడు. ఇంకెందుకయ్యా బాగా సంపాదించుకున్నావు కదా, వచ్చేయి రాదా అంటే ఆయన అన్నాడు, నా 2 పిల్లల్ని ఈ డబ్బుతో ఎక్కడికి వెళ్తారో నాకు తెలీదు, మిషనరీలుగా పంపిస్తా అన్నాడు. సరే పాని మగపిల్లలు ఏమను, 2 ఆడపిల్లలే, మరి ఎట పంపిస్తావు ఆడపిల్లల్ని అంటే, ఆడపిల్లలు అయితే పిల్లలు కాదా, మనుషులు కాదా, దేవుడి కోసం వెళ్తారు, మరి నీకు వాళ్ళు ప్రేమ అనురాగాలు నీ పక్కన ఉండాలి, నీకు ఏది చూసి పెట్టాలి. ఓ నాయన, దేవుడు పని చేసి వస్తే పరలోకంలో కలుసుకుంటాం అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మిషనరీ పరిచర్యకి ఏది అవసరమో, ఈ వైద్యం అయితే కంఫర్ట్గా ఉంటుంది, ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తూ దగ్గరగా వాక్యం చెప్పొచ్చు అని, ఇద్దరికీ డాక్టర్లు చేయాలని ఆ వెసులుబాటు వెతుక్కుంటున్నాడు ఆయన. ఎవరో దానికి సంబంధించిన వాళ్ళని చూసి మిషనరీ పరిచర్యకి వెళ్ళే వాళ్ళకే చేస్తాను, పంపించేస్తాను. ఇక్కడ కాదు, ఇండియాలో అమెరికాలో కాదు, సౌత్ ఆఫ్రికా, కెన్యా, మారుమూల దేశాలు ఉంటాయే, తిండికి కూడా అవకాశం లేని దేశాలు, అలాంటి చోటకు పంపిస్తానన్నాడు. ఎలాంటి ఆశ చూడండి. అబ్రహాంకు దగ్గరగా ఉన్నాడు ఆయన. అబ్రహాం అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో నా పిల్లలు ఖచ్చితంగా ఉండేటట్లుగా చూస్తాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పక్కన ఆయన సాక్ష్యం ఎట్లా, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. అలాంటి మెలకు నీకు ఉందా లేదా నీ పిల్లల గురించి. 3వది మోషే లోకమంతా ఎదురెళ్తుంటే మోషే వెనక్కి వస్తున్నాడు. ఏం సంపాదించాలని లోకం పరిగెడుతుందో దాన్ని వదిలేసుకొని ఆల్రెడీ రిటర్న్ అయ్యాడు మోషే. ఆల్రెడీ మోషే వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, ఇప్పుడు అమెరికా పెద్ద దేశం, కానీ అప్పుడు ఐగుప్తు పెద్ద దేశం. ఐగుప్తులో రథాలు, ఐగుప్తులో బంగారం, ఐగుప్తులో గుర్రాలు, ఐగుప్తులో ధాన్యం, ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు రాజరికమే ఈ ప్రపంచానికి పెద్ద. ఇంకా చెప్పనా, ఐగుప్తులో ఉన్న ఫరో దేవుడితో సమానం. నిన్న చెప్పాడు జింపింగ్ ఎవరో చైనాలో, యేసుప్రభు బొమ్మ తీసి నా బొమ్మ పెట్టుకోమని. ఆల్రెడీ ఐగుప్తులో ఫరోనే దేవుడు వాళ్ళకి, ఇంకా వేరే విగ్రహాలు ఏముండవు, ఫరో విగ్రహాలే దేవుళ్ళు. అంటే మోసే ఎవరు నెక్స్ట్, ఇంకా ప్రపంచానికి దేవుడు మోసే. ఆ స్థాయిని ఏమన్నాడు తెలుసా, అల్పం ఇది, భోగం ఇది, తో అన్నాడు అంతే. అదే మనమైతేనా, నా మటుకు నేను కూడా సిగ్గుపడ్డా, ప్రభా నేను కూడా జయించలేనేమో ఆ స్థాయికి వెళ్తే, నాకు ఈ స్థితి చాలే స్వామి స్తోత్రం అనుకున్నా. మోసే ఎక్స్పీరియన్స్ ఈ విషయంలో ఎంత మెలకువగొన్నావు. ఒకవేళ దేవుడు నీకు ఆ స్థాయి ఇస్తే అడ్రస్ కూడా దొరకవు అనుకోండి ప్రభుకి.
ఈ విషయంలో నువ్వు ఎలా మెలకువకున్నావో పరీక్షించుకో. చివరిది దైవజనుడైన పౌలు భక్తి విషయంలో ఆయన రాజీ పడలేదు. చూడండి ఆయన ఉద్దేశం ఎలాగుందో చూడండి. కనుక ఎంత దినాల్లో మనం ఎట్లా ఉన్నామో, మన చివరి శ్వాస, మన నిర్ణయాలు ఎలాగున్నాయో పరీక్షించుకొని మనం దేవునికి దగ్గరయ్యేటట్లుగా తీర్మానం చేసుకోవాలి. మరలా చెప్తున్నా, నువ్వు ఎందుకు యేసయ్యను నమ్ముకున్నావో ఆ విషయంలో మెలకువగా ఉన్నావా, చల్లారిపోయి సతికిలబడ్డావో చూడు. ఎందుకు చెప్తున్నానంటే భక్తి ఆక్సిజన్ లాంటిది. ప్రాణపాయ స్థితిలో మనల్ని వెంటిలేటర్ మీద కాపాడే ఆక్సిజన్ లాంటిది. ఆధ్యాత్మికంగా మనల్ని బతికిస్తుంది, శారీరకంగా కూడా మనకు సహాయం చేస్తుంది భక్తి. హల్లెలూయా. ఈ భక్తిలో ఉన్న ఆశీర్వాదం. ఎందుకంటే నేను చాలామంది జీవితాలు చూసి చెప్తున్నా. అందరూ ఆ దీన దశలో ఉన్నప్పుడు ఆయన కృప లేవనెత్తిన అనుభవాలు నేను చూసా. నేను కూడా అనుభవించి చెప్తున్నా. భక్తి చేయండి, దేవునికి దగ్గర ఉండండి. మీరు ఎంత సంపాదించినా అది చిటికలో ఆవిరైపోయింది. కృప సంపాదించుకోండి, శాశ్వత కాలం మీతో ఉంటుంది. కృప కొరకు ఆశపడండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయడానికి ఇష్టపడండి, మోకాలు కట్టండి యేసు నామములో. హల్లెలూయా. నక్సలైట్ బాబా అన్న ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఖమ్మం జిల్లాలో పరిచర్య చేసేవాడు. ఇప్పుడు లేడు, ఆయన చనిపోయారు. ఆయన ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ప్రార్థన చేయాలని చాలా ఆసక్తిగా ఉండేవాడని. మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయాలని ఆశ, కానీ చేతులెత్తితే కొద్దిసేపటికే కిందకు దిగిపోయాయి. సరే చాలా రోజులు అట్లా ప్రయత్నం చేసి ఒకరోజు అవ్వట్లేదు అని చెప్పి 2 చేతులు పైకి అలాంటి లింకులు ఉంటాయి కదా, వాటికి తాళ్ళు ఏలేసుకొని 2 చేతులు దాన్ని కట్టేసుకొని ఇంక మోకాల మీద కూర్చున్నాడు. ఎవరు ఇప్పుతారు? సచ్చినట్టుగా గంట చెప్పాడంట వాళ్ళకి, ఇదిగో నేను ఇంతసేపు ప్రార్థనలో ఉంటా, ఈ దరిదాపులో ఉండమాకన్నాడంట వాళ్ళకి. ఇంకా పోయి చేతులు ఎట్టే ఉన్నాయి. పక్కన ఆయన అడిగాడంటే, ఎందుకన్నా అలా నిర్ణయం తీసుకున్నావంటే, నేను నక్సలైట్లకు ఇన్ఫార్మర్నని పోలీసులు తీసుకెళ్ళి 3 రోజులు పెట్టి కట్టారు. ఏం 1 గంట సేపు నేను ఉంచలేనా? వాళ్ళు కట్టేసినప్పుడు లేనా? ఇప్పుడు ఎందుకు ఉండలేను? చేతులెత్తి ప్రార్థన చేయాలి, అందుకే నేను ఉన్నాను. ఇంకోసారి మోకాళ్ళ మీద కూర్చోలేక నిద్రమొత్తుగా ఉంటే ఆ బయట మొరసరాళ్ళు ఇన్ని తెచ్చుకొని మోకాళ్ళ కింద వేసుకొని ఆ రాళ్ళ మీద మోకరించాడని. అవి కుచ్చుకుంటూ రక్తం కూడా కారే పరిస్థితి అయినా సరే మోకాలు దిగకూడదు, ప్రార్థన చేయాలని చేశాడంట. ఏమంత తపన? ఆయన వెనకాల ఎవరైనా మెల్లి తీసుకుని కొడుతున్నారా? ఆయన ఎవరైనా బలవంత పెడుతున్నారా? ఆశ, తృష్ణ, మెలకువగా దేవుని సన్నిధిలో ఉండాలని. మీకు అంత పరిస్థితి లేదుగా. ప్రార్థన చేస్తుంటే దీనాన్ని ఒక్కడి స్వరం వినపడుతుంది, మీకేం నోరు లేదా? మనలో మనమాట. మైకితో 10 పాటలు పాడతారు ఆపకుండా. ప్రార్థన ఎందుకు రాదు? రాదన్నయ్య, ఇంకేమొచ్చు? తింటా 4 సార్లు. అంటే మనం ఈ విషయాల్లో సిగ్గుపడద్దు, బాధపడద్దు, కానీ రోషంగా తీసుకోండి. ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఉండి ప్రార్థన చేయటం రాకపోతే, ఇంట్లో బొచ్చుకొక పిల్ల ఉంటుంది చిన్నది, ఇళ్ళల్లో పెంచుకుంటారు కదా, మీరు బాధపడద్దు, మరలా చెబుతున్నా, మీరు బాధపడద్దు, సీరియస్గా తీసుకోండి. ఆ బొచ్చుకొక పిల్ల కట్టేస్తే కట్టేస్తుంది, పిలిస్తే వస్తుంది, తంతి ఆడబోయి పడుతుంది, మళ్ళీ వస్తుంది. క్విక్ మంది అది. ఎందుకని? ఏమన్నా ఎక్స్ట్రా చేసిందనుకో అన్నం పెట్టడు, ఓనర్ అన్నం పెట్టడు, అందుకని అసలు అరవదు, ఏం చేసినా గమ్ముగా ఉంటుంది. మనం కూడా అట్లా ఉండాలి. ప్రార్థన చేయడం రాకపోతే ఇదే మన శిక్ష, ఇది మనం వేసుకునే శిక్ష. ఇంత పెద్ద దేవుని గ్రంథం మన చేతికిచ్చి చదవమంటే ఇప్పటికీ ఒక్క పుస్తకం కూడా చదవని భక్తులు మీలో చాలామంది ఉన్నారు. దానికి మీరు ఏం శిక్ష వేసుకుంటారు? వేసుకోండి. ప్రార్థన చేయటం రాని భక్తులు ఉన్నారు, పాట పాడటం రాని భక్తులు ఉన్నారు, దేవుని పని చేయడానికి బద్దకించే భక్తులు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ఎట్లా దేవుని రాజ్యం తీసుకెళ్తాడు ఆయన? అయోగ్యులకి ఆయన రాజ్యంలో అనుమతి లేదే. ఒకవేళ సరేలే రాకపోతే రాపోయాలని నిర్లక్ష్యం చేసుకుంటే మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు నరకం. అది చాలా భయంకరం, అది వర్ణించడానికి నాకు చేత కాదు. నేనైతే ప్రార్థన చేస్తాను, ఒక ప్రాజెక్టర్ దొరికితే మనిషి ఊహించి తయారు చేసిన కొన్ని ఇమాజినేషన్స్ ఉన్నాయి, చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఉన్నాయి,
అది చాలా చిన్నది. ఇప్పుడు 100% పరలోకం అనుకో, వాడి ఊహ 1%. అలాంటి ఊహలు నేను కొన్ని వీడియోస్ చూసా. కుదిరితే మీకు ఆ ప్రొజెక్టర్లు వేసి నరకం ఎంత భయంకరంగా ఉంటుందో అది చూస్తే నాకు 2 రోజులు నిద్రపట్ల. నాకు ఎన్నోసార్లు చూశాను నేను. మీకు చూపిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా. నాకే 2 రోజులు పట్టలేదంటే మీకు వారం పట్టిద్ది. ఇదంతా 1%. ఊహ. నిజమైన నరకం ఎట్లా ఉంటుంది తెలుసా? దానికి మించి 100 రెట్లు ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది. ఒకవైపు పురుగులు తింటూ ఉంటాయి, ఒకవైపు అగ్ని కాలిపోతూ ఉంటుంది, ఒకవైపు చర్మం మరలా తయారవుతూ ఉంటుంది. ఆ నరక యాతన ఎలా ఉంటుందంటే ఎవ్రీ మూమెంట్ కొత్తగానే ఉంటుంది నీకు. అర్థమవుతుందా? పరలోకం ఎట్లా ఉంటుందో నరకం కూడా అట్టే ఉంటుంది. పరలోకంలో అనుక్షణము ఆయన ముఖ కాంతి, ఆయన ముఖ సౌందర్యం, ఆయన ముఖాన్ని దర్శించే విషయంలో కొన్ని యుగాలు గడిచిపోతాయంట. ఒక ఆయన అడిగాడు, పరలోకంలో ఏం చేస్తారు అన్ని సంవత్సరాలు అన్నాడు. నీ బుద్ధికి మించిందిరా అదే, నీ జ్ఞానానికి ఎక్కడ అందిద్ది? పరలోకంలో అన్ని సంవత్సరాలు ఏం చేస్తారంటే, నేను అది చెప్పిన సమాధానం, ఆయన ముఖ కాంతి, ఆయన ముఖ సౌందర్యం, సర్వాంగ సుందరుడైన ఆయన ముఖాన్ని చూస్తూనే కొన్ని యుగాలు గడిచిపోతాయంట. ఇంకా పరలోకం ఎప్పుడు చూడాలి? నోటి మాటతో ఆరిన నేల కనబడునుగాక అంటే ఒక క్షణంలో వచ్చిన ఈ భూమిని చూడడానికి ఒక జన్మ సరిపోదు, ఒక జీవితం. మనకు ఒక 70 ఏళ్ళు అనుకో, లోకమంతా చుట్టి రావడానికి ఈ 70 ఏళ్ళు సరిపోవు. ఒక సంవత్సరానికి ఒక దేశం వేసుకుంటే 200 దేశాలు, 220 దేశాలు ఉన్నాయి. 220 దేశాలకి 220 సంవత్సరాలు అవుతుంది. ఒక జన్మ ఈ భూమి క్షణంలో కలిగిన దానికే సరిపోకపోతే 2000 సంవత్సరాల నుంచి ఆయన హస్తములతో నిర్మించబడుతున్న దేవుని రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించగలరా? మరి ఆ రాజ్యానికి రారా? ఆసక్తి లేదా? ఆదివారం చెప్పాల్సిన మాటలు, మీరు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి దానికి ప్రవేశం ఉచితం. కాకపోతే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంతే. ఎంట్రీ ఫీజు ఏమి లేదు, డిపాజిట్లో రిజిస్ట్రేషన్ లేవు. మెలకువగా ఉండి ప్రార్థన చేయటమే. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు ఏ స్థితిలో ఆయన నిర్ణయం ఏం తీసుకున్నా అది మనకు న్యాయమే, మేలే. దేవునికి ఆయాసకరమైన నిర్ణయాలు మనం తీసుకోవద్దు, అలాంటి ఆలోచనలు చేయొద్దు. దేవునికి విధేయత కలిగిన వారమై ఆయనకు ఉపయోగకరమైన పాత్రలుగా 4 వ్యక్తులు ఎంత మెలకువగా ఉన్నారో వారి జీవితంలో మనకు దేవుని వాక్యంలో ఉంది. చాలామంది భక్తులు ఉన్నారు బైబిల్లో, వాళ్ళందరి గురించి మనం డిస్కషన్ చేయాల. 4 వాళ్ళ నిర్ణయాలు ఎంత ఉజ్జీవంగా ఉన్నాయో చూడండి. మనం ఎందుకు ఉండకూడదు అలాగా? మన పని మనం చేసుకుంటూ దేవుని కొరకు నిలబడదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.